మళ్ళా బీజేపీకి అధికారం ప్రజలు తప్పు వైపు ఉన్నారు, తమ వైపే ఉన్నారు. జనం నాడి ఫిర్ ఎక్ బార్ బీజేపీ సర్కార్ అంటోంది. ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పీఎం కాంగ్రెస్ ప్రజాదరణ కోల్పోతోందని వ్యాఖ్య. మొన్న ఫిర్ ఎక్ బార్ 400 పార్ అని చెప్పేసి హడావుడి చేసిన మనిషి కన్ను లొట్టబోతే మూసుకొని కిందవాడి మీదవాడి అందరినీ కలుపుకుంటే ఇప్పటికీ ఒక ఫిగర్ వచ్చింది ఎంపీలలో. సో అందరు మాతనే ఉన్నారు అనడం కూడా ఒక రకమైన ఇది కరెక్ట్ కాదు. ఢిల్లీ సీఎం అతిశీకి జెడ్ కేటగిరీ భద్రత పెంచుతూ కేంద్ర హోంశాఖ నిర్ణయం. కాన్వాయ్లో పైలట్తో సహా పోలీసు సిబ్బందితో భద్రత, జెడ్ కేటగిరీ భద్రత కల్పించినట్లు అధికార వర్గాలు వెల్లడి. కార్మికుల కనీస వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం. యాక్చువల్గా ఎవడైనా రాజకీయ దురంధరుడు ఎవడైనా ఉన్నాడంటే ఈ ఢిల్లీ సీఎం కేజ్రీవాలే. ఎందుకంటే ఢిల్లీ సీఎంకి ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి, ఎవరికి ఏమి ఇవ్వాలి, విద్యను ఎలా చూడాలి, హాస్పిటల్స్ని ఎలా చూడాలి, ఏం చేయాలనేది కంప్లీట్గా ఆయనకు ఒక అవగాహన ఉంది. సో ఆయన మీద ఏదైతే అభియోగాలు వచ్చి ఢిల్లీ జైల్లో ఉన్నాడో, జైల్లోంచి బయటికి రాగానే ఆయనకి కండిషన్స్ బెయిల్ ఇచ్చారు. ఆ కండిషన్స్ దృష్ట్యా అసలు నేనే పని చేసుకొని ఇవ్వరు వీళ్ళని చెప్పి ఇమ్మీడియట్గా రాజీనామా చేసి మీకు ఇచ్చారు. ఢిల్లీ పీఠం అంటే స్వతహాగా ఆయనకు సొంతంగా అసలు చచ్చిపోతున్నా కూడా పాడి మీద నుంచి కూడా నేను సంతకం చేస్తా సీఎంగానే అనే ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ స్వతహాగా ఆయనే బయటికి రాగానే వేసి నాకు వద్దు ఈ సీఎం పదవి, నేను వేరే వాళ్ళకి ఇస్తున్నా అని చెప్పేసి త్యాగం చేసి వాళ్ళకి వదిలేసి వెళ్ళాడు. సో అలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి. బీసీ సంక్షేమమే ధ్యేయం, చట్టసభలో రిజర్వేషన్లు కల్పించే వరకు కొట్లాడతాం. దేశవ్యాప్తంగా ఉన్న బీసీలకు న్యాయం జరగాలి. గాంధేయ పద్ధతిలోనే మా ఉద్యమం. ఆర్ కృష్ణయ్యతో ఎంపీ మల్లు రవి భేటీ. కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వానం. బీసీ సంఘం అనుచరులతో సమావేశమై చెబుతానని వెల్లడి. ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి మా పార్టీలోకి రండి అంటే అట్లా వస్తే బీసీలకి న్యాయం జరిగినట్ట. ఇప్పుడు వీళ్ళు పార్టీ మారారు, ఏంటి వీళ్ళ హామీలు, వీళ్ళ ఇదేంటి, వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసి పార్టీ మారుతారు? ఆర్ కృష్ణయ్య గారు బీసీలకి మీరేమిస్తున్నారు ప్రభుత్వం తరపున, మాకు ఏ రకమైన ఫెసిలిటీస్ ఇస్తారు అని చెప్పి ఫస్ట్ కనుక్కొని ఒకవేళ అవన్నీ నెరవేరితేనే పార్టీ మారితే బాగుంటుంది. మూసీలో భారీ స్కామ్. సుందరీకరణ పేరిట వేల కోట్ల కుంభకోణం, పాకిస్తానీ కంపెనీలు కట్టబెట్టే ప్రయత్నం. అన్ని వివరాలు త్వరలోనే బయటపెడతాం. మంత్రుల తలో మాట వెనుక మర్మం ఏమిటి? మూసీ శుద్ధికి కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు. జిహెచ్ఎంసీలో 31 ఎస్టీపీలు నిర్మించాం. సీఎం చేయాల్సిందల్లా గ్యారంటీల అమలే. కుకట్పల్లిలో మురుగునీటి శుద్ధి కేంద్రం, కాజాగుంట ఎస్టీపీని పరిశీలించిన కేటీఆర్. మూసీ ప్రాజెక్టుపై సీఎం మంత్రుల మాటలు పొంతలేదు. మూసీ సుందరీకరణ కోసం 1,50,000 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు ఒక్కసారి 50,000 అని, మరోసారి 75,000 అని, ఇంకోసారి ఇలా రకరకాలుగా పొంతలేని మాటలు ప్రకటనలు చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తాం, బయట పెడతాం అంటున్నాం. మైనింగ్ కోరలో మహాశిల్ప శిఖరం. చారిత్రక రామప్ప ఆలయానికి ఓపెన్ కాస్ట్ ముప్పు. తెలుగు ప్రభ. సిగరెట్లను దాటేసిన వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా 2వ అతిపెద్ద ముప్పు కారకం. అకాల మరణాలకు దారితీస్తున్న కలుషిత గాలి. అంతర్జాతీయ పత్రిక లాన్సెట్ పరిశోధనలో వెల్లడి. భారత భూభాగాన్ని పాకిస్తాన్తో పోల్చడం సరికాదు. న్యాయమూర్తులు పక్షపాత వ్యాఖ్యల జోలికి పోవద్దు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్. గాంధీ భవన్లో ప్రజావాణికి అద్భుత స్పందన. మంత్రుల ముఖాముఖికి భారీగా ప్రజలు. హెల్త్, భూ వివాదాలు, బదిలీలకు దరఖాస్తులు. 4 గంటల పాటు నిర్విరామంగా సాగిన కార్యక్రమం. సీఎం, పీసీసీ చీఫ్లపై మంత్రి ప్రశంసలు. బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా రంగాల్లో 5 లక్షల ఉద్యోగాలు. గత 5 ఏళ్లు అధికారంలో బీఆర్ఎస్ నిరుద్యోగ యువత ఆకాంక్షలను గుర్తించలేదని వాపోయింది. 2.5 కోట్ల వ్యయంతో ఏటా 10,000 మందికి ఉచితంగా ట్రైనింగ్. మంత్రి శ్రీధర్బాబు. ఎట్టకేలకు మూసీకి మోక్షం. సుందరీకరణ ప్రక్షాళనకు తొలి అడుగు. నిర్వాసితుల తరలింపు షురు. 3 రోజుల్లో ప్రక్రియ ముగించాలంటూ సర్కారు ఆదేశం. నిర్వాసితులకు నోటీసులు జారీ చేసిన 3 కలెక్టరేట్ల సిబ్బంది. హైడ్రా స్టాఫ్ ప్యాటర్న్కు సర్కార్ ఆమోదం. 33 కేటగిరీలు, 169 మంది ఆఫీసర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్. జీవో నెంబర్ 108 జారీ చేసిన సర్కార్.
చంద్రబాబు మత రాజకీయాలు, లడ్డూ కల్తీ ప్రచారం వెనుక బీజేపీ కుట్ర, జగన్ నెయ్యి కల్తీ చేసి ఉండరు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఒక్కొక్కళ్ళ అభిప్రాయం ఒక్కొక్కళ్ళది సార్. పాకిస్తాన్ కంపెనీలకు మూసీ సుందరీకరణ కాంట్రాక్టు. మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్ల కుంభకోణం. బీఆర్ఎస్ నిర్మించిన ఎస్టీపీలు ఉపయోగిస్తే చాలు.